హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైచు ట్రెండింగ్ అప్డేట్స్. ఈరోజు మీ ముందుకి ఒక వైరల్ టాపిక్తో వచ్చేసాను. అదేంటో చెప్పబోయే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. సినీ నటి మరియు వైఎస్ జగన్ ఫాలోవర్ అయిన శ్రీరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతిపక్ష తెలుగుదేశం ప్రభుత్వంపై, అలాగే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై బూతులతో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడింది. అలాగే ఇతర నేతలపై ఆమె తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విమర్శలు చేసిన నేతలకు కూటమి సర్కార్ చుక్కలు చూపిస్తుంది. ఇప్పటికే పలువురు నేతలు అరెస్ట్ అయ్యారు. తాజాగా శ్రీరెడ్డిని సైతం అరెస్టు చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. కాగా సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పుగోదావరి జిల్లాలో కేసు నమోదయ్యింది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తప్పుడు ప్రచారం చేశారంటూ టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేస్తూ శ్రీరెడ్డిపై 196, 353(2), 79 BNS, 67 ITA, 2000, 2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని మజ్జి పద్మ ఆరోపిస్తూ తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని టీడీపీ మహిళా నేత పద్మ డిమాండ్ చేశారు. అయితే అరెస్టు తప్పదేమో అనే ప్రమాదాన్ని ముందే గ్రహించిన శ్రీరెడ్డి కొన్ని రోజులుగా లోకేష్, పవన్ కళ్యాణ్లకు క్షమాపణ చెబుతూ కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది. అందులో ఒక వీడియో చూడండి. లోకేష్ గారు, మీకు సారీ. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తలని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ. వీడియో చాలా లెంతీగా ఉంది కాబట్టి తన మాటలేమిటో ఇప్పుడు నేను చెబుతాను. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు వేయడం కరెక్ట్ కాదు. శరణు అన్న వారిని కూడా అరెస్ట్ చేయడం సరైంది కాదు. ఫైట్ చేయాలనుకుంటే హీరోతో పోరాటం చేయాలి, కానీ సైడ్ క్యారెక్టర్లతో కాదు. స్థానికంగా ఉన్న కార్యకర్తలను పట్టుకుని చిత్రహింసలు పెడుతున్నారు. పైనున్న వాళ్ళు బాగానే సంపాదించుకుంటున్నారు, కింద ఉన్న కార్యకర్తలు గుర్తింపు కోసం దూకుడుగా మాట్లాడతారు. రాజకీయంగా ఎదగాలనే కకృతితోనే మేము పనిచేస్తున్నాం. రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. మీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులను పట్టించుకోవడం లేదు. వారిని అరెస్టు చేయడం లేదు. ఇదేమైనా రాజనీతిలో మహిళలు, చిన్నారులను శరణు అన్న వారిని వదిలేస్తారు. కానీ ఇలానా? మీ అందరికీ పిల్లలు ఉన్నారు, మా ఇంట్లోనూ పిల్లలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అధికారాన్ని ఉపయోగించి మంచి పనులు చెయ్యండి. పెద్దవాళ్ళతో పోరాటం చేయాల్సింది పోయి సోషల్ మీడియా కార్యకర్తలతో ఏంటండి? నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు నా క్షమాపణలు, అనిత గారికి నా క్షమాపణలు. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నా సోషల్ మీడియాలో మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి ఎలాంటి తప్పుడు పోస్టులు రావని చెబుతున్నా. అలాగే యుద్ధాన్ని కార్యకర్తలతో కాకుండా నేతలతో చేయాలని వేడుకుంటున్నా.
కార్యకర్తల కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దని, వారిని క్షమించాలని వేడుకుంటున్నా అంటూ శ్రీరెడ్డి వీడియో విడుదల చేశారు. తర్వాత మళ్ళీ ఏం ఆలోచించిందో కానీ ఎక్స్ వేదికగా మొదట వైఎస్ఆర్సీపీ అధినేత జగన్కి లేఖ రాసి ఆ తర్వాత తనని రక్షించాలి అంటూ వేడుకుంటూ మంత్రి లోకేష్కి లేఖ రాశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ముందుగా జగన్ గారికి లేఖలో ఏం రాసిందో చూద్దాం. జగన్ అన్నకి, భారతమ్మకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జన్మకి మిమ్మల్ని నా కళ్ళతో టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటా. ఒక ఫోటో కూడా తీసుకునే అదృష్టం నేను కోల్పోయాను అనుకుంటున్నాను. ఎందుకంటే నా పేరుతో వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాను. గత కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసిన పనికి అనేక మంది వైఎస్ఆర్సీపీ దుమ్మెత్తిపోస్తున్నారు. నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా బాధ పెట్టింది. నేను పార్టీని కాపాడడం కోసం చేసిన వ్యాఖ్యలతో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నానని గ్రహించలేకపోయానని అన్నారు. నేను కనీసం వైఎస్ఆర్సీపీ సభ్యురాలను కూడా కాదు. సాక్షిలో పనిచేసినప్పటి నుంచి మీ ఇద్దరి మీద అనేక గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి. కానీ పార్టీ ఎన్నో కష్టాలకు ఓర్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడింది. మధ్యలో ఎన్నో కష్టాలు పార్టీని వెంటాడాయి. జగనన్న పాదయాత్ర, కేసులు, జైలు, ఆయన కష్టాలు చూసి ఆయనకు సాయంగా ఉండాలని అనుకున్నాను. నాకు వీర విధేయత ఎక్కువ కావడంతో ప్రత్యర్థులను నా అనుచితమైన భాషతో తెగబడుతున్నానని అనుకున్నాను. కానీ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నానని అనుకోలేదు. నేను చేసిన పని వలన మీరు ఎంత బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను. నా పాపం మీకు అంటొద్దు. నేను పార్టీకి, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రావడం ఇష్టం లేదు, క్షమించండి అన్నారు. ఇప్పుడు లోకేష్ గారికి రాసిన లేఖలో లోకేష్ అన్నకు విజ్ఞప్తి. మా కుటుంబానికి విజయవాడతో ఎక్కువ అనుబంధం ఉంది. అమరావతి రాజధాని కావడంతో మా ఇంట్లో వారికి కూడా సంతోషాన్ని ఇచ్చింది. విజయవాడలోని మా ఇంటి వాల్యూ కూడా పెరిగింది. మా కుటుంబ సభ్యులు కూడా టీడీపీకి ఓటు వేశారు. కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంత మంచితనం కూడా మీలో ఉంది. మీకు నాతో వీడియోలో క్షమాపణలు చెప్పించింది కూడా మా కుటుంబ సభ్యులే. మీతో డైరెక్ట్గా వీలైతే మాట్లాడమని వారు చెప్పారు. అయితే నాకు అంత స్థాయి లేదు. అందుకే ఈ ఓపెన్ లెటర్ని రాస్తున్నాను. నేను మీ పార్టీని, కార్యకర్తలను, జనసేన వీర మహిళలను, వారి కుటుంబ సభ్యులకు ఇంతకు ముందే క్షమాపణలు చెప్పాను. నేను చాలా పరుషంగా అనేక సార్లు మాట్లాడాను. అందుకే నేనే మరోసారి క్షమాపణలు చెబుతున్నా. గత 10 రోజులుగా డిస్కషన్లు, వాటిలో పెడుతున్న కామెంట్స్ చూస్తే నేను ఎంతమంది మనోభావాలను దెబ్బతీశానో అర్థమవుతుంది. వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా ప్రమాణం చేసి చెబుతున్నా. జుగుస్పాకరంగా మాట్లాడి తప్పు చేశాను. చంద్రబాబు నాయుడు, లోకేష్, వారి కుటుంబ సభ్యులకు, హోమ్ మినిస్టర్కు, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీ, టీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకు సారీ చెబుతున్నాం. జనసేన మీడియా, వీర మహిళలు, సోషల్ మీడియాకి, పీకే సార్కు సారీ చెబుతున్నాను. మీ అందరూ పెద్ద మనసుతో మీ తెలుగు అమ్మాయిని క్షమించండి అంటూ లేఖ రాస్తున్నాం. ఒకవేళ భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా నా బుద్ధి వక్రంగా మారదు. ఇకపై ఇష్టానుసారంగా అసభ్య భాష ఎవరిపై వాడనని ప్రమాణం చేస్తున్నాం. నా దాకా వచ్చేసరికి నేను చేసే తప్పు ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పటికే నేను, నా కుటుంబం 1000 సంవత్సరాలకు సరిపడా క్షోభ అనుభవించాం. ఇంట్లో పెళ్లి కావలసిన పిల్లలు ఉన్నారు. నన్ను కొడితే ఆ దెబ్బలు 1 నెలలో లేదా 3 నెలల్లో మానుతాయి. అయితే నా వల్ల మరో 3 ఇబ్బంది పడొద్దనేదే నా అభిప్రాయం. మా కుటుంబాన్ని కాపాడండి, నన్ను బంధ విముక్తురాలి చెయ్యండి. సినీ పరిశ్రమలోని చిరంజీవి, నాగబాబుతో పాటు అందరికీ క్షమాపణలు. సునీత, షర్మిలను కూడా క్షమాపణలు అంటూ శ్రీరెడ్డి కోరారు. తాను సినిమా రంగంలో, రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాను అంటూ శ్రీరెడ్డి లేఖలో వెల్లడించారు. దీన్ని బట్టి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రతి నాయకుడికి కార్యకర్తలు ఉండడం తప్పనిసరి. ఎందుకంటే కార్యకర్తలు లేకపోతే నాయకులు ఉండరు, అసలు పార్టీలు ఉండవు. కార్యకర్తలు పడే కష్టాలపై రాజకీయ నాయకుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా అదే నాయకుల అండాదండా చూసుకుని కార్యకర్తలు ప్రతిపక్ష నాయకులపై రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. కానీ అధికారం ఎప్పుడు ఎవరికీ శాశ్వతం కాదని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అధికారం కోల్పోయాక మళ్ళీ కష్టాలు కార్యకర్తలే పడాలి. మిమ్మల్ని అధికారంలోకి తేవడానికి కష్టపడాలి.
అధికారం కోల్పోయాక మళ్ళీ కష్టపడేది కార్యకర్తలే. అందుకే ఏ పార్టీ కార్యకర్త అయినా మీ నాయకుడికి అధికారంలోకి తేవడం కోసం తను చేసిన మంచి పనులు, చేయబోయే పనుల గురించి ప్రజలకు వివరించి గెలిపించుకోండి, తప్పులేదు. కానీ రాజకీయంగా ఎన్ని అయినా మాట్లాడండి, వాళ్ళ తప్పులు ఉంటే ప్రజా సమక్షంలో కడిగేయండి, అస్సలు తప్పులేదు. కానీ వాళ్ళపై వ్యక్తిగతంగా కానీ ఇంట్లో ఆడవాళ్ళపై కానీ విమర్శించడం దయచేసి మానుకోండి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరు, మీ కుటుంబ సభ్యులు బాధపడాల్సి వస్తుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడాల్సి వస్తుంది. మీ నాయకులు బాగానే ఉంటారు, మీరే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా మీ అవసరం ఉంటుందని మర్చిపోకండి. వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి, ఆలోచించి మాట్లాడండి. పదవుల కోసమో ఎవరో నాయకుడి మన్నలు పొందడానికి మీకు నచ్చినట్లు ఇంకొకరిని అవమానపరిచినట్లు మాట్లాడిన వాళ్ళు, ఎదిగిన వాళ్ళు ఎవరూ లేరని గుర్తుపెట్టుకోండి. గతంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే దీనికి ఉదాహరణ. మీరందరూ బాగుండి ప్రజలకు, ఇటు మీకు మంచి చేసే ఏ ప్రభుత్వానికైనా సపోర్ట్ చేసి అందరూ బాగుండాలని కోరుకుంటూ జై హింద్.